అసలు బీసీల ఉద్యమం, బీసీ వాదం అంటారు. బీసీ వాదం అంటే రిఫార్మ్ కాదు, ఒక వాదం అంటే దట్ ఈస్ ఫిలాసఫీ. వాదము, నినాదము అంటే విముక్తి చేసేటువంటి ఒక లిబరేట్ చేసే ఐడియాలజీ అని అర్థం. వాదము అంటే ఐడియాలజీ. బీసీ వాదము అంటే బీసీలకి పడ్డ శతాబ్దాలుగా, యుగయుగాలుగా అగ్రకుల వర్ణ వ్యవస్థతో పడ్డ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో, సాంస్కృతిక రంగాల్లో పడ్డ సంఖ్యలని తెంపి బీసీలని స్వతంత్రులుగా, స్వశక్తిగా, స్వధర్మంతో రాజ్యం మీద కూర్చోబెట్టడమే బీసీ వాదం. దట్ ఈస్ ఫిలాసఫీ. మరి ఆ ఫిలాసఫీ అంటే ఏంటి? స్వతంత్రులుగా మార్చడం, ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉండి రాజ్యంలో అంతర్భాగంగా ఉండడం కాదు విప్లవం అంటే. విప్లవం అన్నా, వాదం అన్నా, నినాదం అన్నా దిస్ ఈజ్ ఐడియాలజీ. ఏం ఐడియాలజీ? లిబరేట్ చేసే ఐడియాలజీ. ఏమి లిబరేషను? పొలిటికల్లీ, ఎకనామికల్లీ, కల్చరల్లీ, సోషల్లీ అప్పర్ కాస్ట్ తోటి డిస్కనెక్ట్ చేసి వీళ్ళని స్వతంత్రులుగా మార్చి రాజ్యం మీద బీసీలను కూర్చోబెట్టడం, అణగారిన వర్గాలను, ఎస్సీ ఎస్టీలను కూర్చోబెట్టడం, అది ఒక స్వతంత్ర ఉద్యమం. ఈ స్వతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టడా జాజుల శ్రీనివాస్ గౌడ్? అది వాదం ఎట్లయింది?